ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు మన జర్మంటన్ హాస్పిటల్స్ గురించి. సో మీరు ఒకసారి చెప్పండి. యాక్చువల్గా అండి నా జర్మంటన్ హాస్పిటల్ అండ్ వాట్ అబౌట్ డిపార్ట్మెంట్ సార్? జర్మంటన్ ప్రెసెంట్ ప్రస్తుతంగా ఇట్ ఈస్ 250 బెడ్ బట్ వీఆర్ ఎక్స్పాండింగ్ టు జర్మంటన్ హాస్పిటల్స్ లో ఏంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయో ఒకసారి చెప్పండి. as a orthopedic field. I am a joint and arthroscopy hand department, pediatric ortho. We are having robotic technology, advanced arthroscopies, nanoscopy. బ్యాక్ పెయిన్ తో కూడా బాధపడుతున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్పిక్స్ అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సో ఏంటి సార్ దీని గురించి ఒకసారి చెప్పండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నేను మీ అశ్విని. సో రైట్ నో మనమైతే వచ్చేసాము జర్మంటన్ అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు అనితర సాధ్యుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, జర్మంటన్ హాస్పిటల్స్ చైర్మన్ కమ్ ఎండి డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీకైతే 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మాకు తెలియాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు మన జర్మంటన్ హాస్పిటల్స్ గురించి. సో మీరు ఒకసారి చెప్పండి. యాక్చువల్గా అండి నా జర్మంటన్ హాస్పిటల్ నేను జర్మనీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఇన్ అత్తాపూర్. సో బేసికలీ మై focus is to bring German technology to India. No. అంటే జర్మన్ క్లినికల్ ఎక్సలెన్స్ దట్స్ వై దీని పేరు అనేది జర్మన్ 10 అంటే 10/10 ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్. సో వీ ఆల్వేస్ ట్రై టు గివ్, అంటే మాది ఉద్దేశం ఏమంటే ఎప్పుడు పేషెంట్ది క్లినికల్ ఎక్సలెన్స్ అనేది సర్జికల్ పార్ట్ కానీ మెడికల్ పార్ట్లో మాత్రం దిర్ ఇస్ నో కాంప్రమైజ్. అంటే వేరే విషయాలు దే క్యాన్ బి కొన్ని విషయాలు లైక్ హౌస్ కీపింగ్ కానీ రిసెప్షన్లు అటువంటివి క్యాన్ బి సమ్ టైమ్ కండోన్ అటువంటివి కొన్ని ఎక్సెప్ట్ చేసి ఇంప్రూవ్ చేయాలి. కానీ క్లినికల్ ఎక్సలెన్స్లో మాత్రం ఎనీ డాక్టర్ షుడ్ ఎయిమ్ ఫర్ 10/10 ఆల్వేస్. సో మన జర్మంటన్ హాస్పిటల్కే ప్రత్యేకంగా మీ కన్సల్టేషన్కే మోర్ దెన్ 100 members వస్తారు పేషెంట్స్ అని చెప్పేసి విన్నాము. ఎందుకు సార్ అంత ఫేమస్ ఏంటి? యాక్చువల్గా నేను ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ 2000 నుంచి ఉన్నానండి. మై ఫాదర్ ఆల్సో ఈజ్ ఆర్థోపెడిక్ సర్జన్, వెరీ సీనియర్. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ద లిగసీ ఫ్రమ్ దేర్. సో నేను ఇంతకుముందు మై ఓల్డ్ హాస్పిటల్లో చూసేవాడిని. సో ఆల్మోస్ట్ 25 నేను ఐ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్. సో పేషెంట్స్ ఎవ్రీడే ఐ సీ 100. అంటే చాలా ఫ్యామిలీస్ దే కమ్ ఫ్రమ్ వెరీ ఫార్ ఆఫ్ ప్లేసెస్. అంటే వాళ్ళకున్న నమ్మకం, ట్రస్ట్ అండ్ ద రిజల్ట్స్ విచ్ ఐ గివ్ ఇన్ ఆర్థోపెడిక్. అంటే ఆర్థోపెడిక్ అంటే నాకు ప్యాషన్. దాన్ని బట్టి ఐ ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ యూనిక్లీ అనమాట. సో ఐ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్. ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ ద పేషెంట్స్ హు ఆర్ కమింగ్ అంటే నా పేరు విని ఆర్ బై రెఫరెన్స్, వర్డ్ ఆఫ్ మౌత్, చాలా మంది నాట్ ఓన్లీ అత్తాపూర్ బట్ దే కమ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ సిటీ, ఈవెన్ ఈసీఎల్, కుక్కట్పల్లి, సో మెనీ ప్లేసెస్ దే కమ్. దట్ ఈస్ బికాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఉన్న రిలేటివ్స్ అందరిని అక్కడ మంచి ట్రీట్మెంట్ తీసుకొని దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ రికవరీ. సో దే రికమెండ్ మీ లైక్. సో హస్తవాసి మంచిది అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, అలాగా మౌత్ టాక్ కూడా చాలా ఉంది. సో మీరు ఏ పేషెంట్ చూసినా సరే సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుందని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి అలా మనకు వస్తున్నారు కస్టమర్స్ అనేది కూడా. కరెక్ట్ అండి. లైక్ ఆర్థోపెడిక్ ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ఇట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి అనేది డయాగ్నోసిస్ తర్వాత వాళ్ళకి మంచి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇవ్వడం కానీ, వాళ్ళకు ఒక సింపతితోని వాళ్ళు పేషెంట్ అని కాదు, వాళ్ళు ఇక్కడ వస్తే ఇది ఒక హాస్పిటల్ కాదు, వాళ్ళకు ఒక దే షుడ్ కన్సిడర్ ఒక ఇల్లుకి వచ్చినట్లు. దే షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ దే షుడ్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. అంటే మెయిన్గా దే షుడ్ నాట్ ఫీల్ లైక్ దే ఆర్ షోయింగ్ టు ఏ డాక్టర్. ఐ షుడ్ సీ దెమ్ విత్ లాట్ ఆఫ్ సింపతి అండ్ వాళ్ళకి మంచి టాక్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయ ఉద్దేశంతో ఐ సీ అండ్ దెన్ ఐ డయాగ్నోస్ దట్ కండిషన్స్ అనమాట. వాళ్ళ కండిషన్ ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని వాళ్ళకి వాట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్. నా ఎక్స్పీరియన్స్తోని, నా లెర్నింగ్, నా ఈవెన్ నా జర్మన్ ఎక్స్పీరియన్స్ అవన్నీ తెలిసి ఐ ఆఫర్ దెమ్ వాట్ ఈస్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్, విచ్ ఈస్ ఐదర్ నాన్ ఆపరేటివ్, ఆపరేటివ్
విచ్ ఎవర్ కేటగిరీ అనేది నేను అది కరెక్ట్గా వాళ్ళకి నేను ఐ గివ్ దెమ్ ద ప్రాపర్ అడ్వైస్. బికాస్ పేషెంట్ అనేది చాలా దూరం ఎన్నో ఇక్కడ నుంచి నాట్ ఓన్లీ హైదరాబాద్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఎంతో నమ్మకంతో వస్తారు. అవును. సో ఇఫ్ ఈ సర్జరీ వద్దంటే ఐ విల్ నెవర్ సజెస్ట్ దెమ్ ఎనీ సర్జరీ. ఓకే. అండ్ ఇఫ్ సర్జరీ ఇస్ నీడెడ్ ఓన్లీ ఐ విల్ సజెస్ట్. చాలా మందికి ఆ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఇప్పుడు బయట హాస్పిటల్స్‌కి వెళ్తుంటే Correct. అంటే అది అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ సర్జరీ చేసేద్దాము అని Correct, చెప్పేసి correct, అంటారు. correct. దీనికి భయపడే చాలా మంది ఇంట్లోనే సరే మనం మెడిసిన్స్ వేసేసుకుందాంలే అన్నట్టుగా Correct, ఉంటున్నారు. సో దీని గురించి అందరూ ఎక్కువ మంది రావడానికి కూడా వన్ ఆఫ్ ది Correct. రీజన్స్ అయి బికాస్ ఉండొచ్చు. పేషెంట్స్ అండ్ జనరల్ పబ్లిక్ మే నాట్ నో వాళ్ళ ప్రాబ్లం గురించి. యెస్ సార్. అండ్ ఇప్పుడు దే వే రిసర్చ్ సమ్ ఇంటర్నెట్ అండ్ అదర్, బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అది మీకు అట్లా దొరకదు. యూ షుడ్ క్వాలిఫైడ్ డాక్టరే చూడాలి యెస్ సార్. orthopedic. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి ఇట్లా క్లావికల్ ఫ్రాక్చర్ అనేది ఉంటుంది 5-6 ఇయర్స్. ఇప్పుడు వాళ్ళు భయపడిపోయి క్లావికల్ అనేది ఒక చిన్న కాలర్ బోన్ 5-6 ఇయర్స్లో అది దానికి సర్జరీ అవసరమా లేదా అనేది ఎగ్జాంపుల్ వాళ్ళ క్వశ్చన్. అది బట్ అది క్లావికల్ 100% ఇట్ విల్ యునైట్ వితౌట్ ఎనీ సర్జరీ ఓకే. 3 వీక్స్లో. సో దట్ ఈస్ వేర్ ఐ గివ్ దెమ్ ఫుల్ కాన్ఫిడెన్స్గా మీకు ఏం అవసరం లేదండి, ఇట్ విల్ కంపల్సరీ యునైట్, సో యూ డోంట్ నీడ్ సర్జరీ ఫర్ ఇట్. సో దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ దే హ్యావ్ విత్ మీ. అనే నేను ఒకసారి చెప్పినానంటే వాళ్ళకి అది దట్ ఈస్ లైక్ ఫైనల్ వర్డ్ ఫర్ దమ్. ఓకే. వెరీ నైస్ సార్. సార్ ఇంజినీరింగ్ హెల్త్ అనేది నేను ఎక్కడా వినలేదు. మన దగ్గరే విన్నాను. ఏంటి సార్ ఇంజినీరింగ్ హెల్త్ అనేది అసలు? దిస్ ఈజ్ ఒక ట్యాగ్ లైన్ అండి. లైక్ వీఆర్ మై ఎయిమ్ ఈజ్ లైక్ ఎనీథింగ్ వీ డూ వీఆర్ టు ఆల్వేస్ ఇన్ ఆర్థోపెడిక్లో కానీ ఇది ఫీల్డ్ వీ యూజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సో వీ యూజ్ వాట్ ఎవర్ అవైలబుల్ టెక్నాలజీ, కంటిన్యూస్ రీసెర్చ్ వీఆర్ డూయింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్ all over the world. So I am involved in a lot of research in joints and so engineering health ante we are trying to ఇప్పుడు give them the best result available technologies తో Okay. అన్నమాట. So whatever technologies available ఉన్నాయి in joint replacement, robotics కానీ arthroscopy, spine endoscopies, so we are trying to use them the best technology and engineer their ప్రాబ్లం బ్యాక్ టు ద నార్మల్ హెల్త్ అనమాట. ఓకే. సో అది యాజ్ ఎ డాక్టర్ అనేది వీ విల్ ట్రై. అంత అల్టిమేట్లీ భగవంతుడి మీద ఉంటుంది. వీ కెన్ నాట్ ఇంజనీర్ హ్యూమన్ బాడీ, బట్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ దమ్ ద బెస్ట్ రిజల్ట్ యూజింగ్ ద బెస్ట్ టెక్నాలజీ. అండ్ వాట్ అబౌట్ డిపార్ట్మెంట్స్ సార్? మనకి ఇక్కడ అంటే ప్రతి చోటికి వెళ్ళగానే సర్టన్ డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయి కదా, మనకి ఇక్కడ ఏమున్నాయి అలా? జర్మంటన్ ఇప్పుడు అనేది ప్రస్తుతంగా ఇట్ ఈస్ 250 బెడ్, బట్ వీఆర్ ఎక్స్పాండింగ్ టు 300 బెడ్ కెపాసిటీ అతాపూర్లో. దెన్ వీఆర్ ప్లానింగ్ in other areas like Kukatpalli and other places coming this year. And maadi ikkada orthopedic is a core specialty. I have a big orthopedic team, so I have a spine doctors, hand surgery, we have a lot of subspecialty. Orthopedics lo kuda subspecialties untayi. ఓకే. ఇప్పుడు ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్స్ యంగ్స్టర్స్ వాళ్ళు ఎంబీబీఎస్ ఎంఎస్ తర్వాత వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ టు చూస్ బిట్వీన్ ఐదర్ వాళ్ళు స్పైన్ సర్జన్ కావాలా, జాయింట్ సర్జన్ కావాలా, హ్యాండ్. దిస్ ఈస్ ద ట్రెండ్ అనమాట. Okay. నార్మలీ ఇన్ యుఎస్ ఆర్ జర్మనీ అడ్వాన్స్ కంట్రీస్లో ఇదే ట్రెండ్ ఉంది. ఓకే. So in my hospital Germantown we are having all department doctors, spine orthopedic, hand orthopedic surgeons, pediatric orthopedic అనేది ఇంకొక separate విభాగం. ఓకే. So as I am the HOD of these departments, I have a very senior doctors with me, so give the best results in all the orthopedic అనమాట. ఓకే. సో ఇది మా ఆర్థోపెడిక్. సో అలాంగ్ విత్ ఆర్థోపెడిక్ జర్మంటన్ ఆల్సో మా అక్కడ సీనియర్ కార్డియోలజిస్ట్ ఉన్నారు. వీ హ్యావ్ ఏ అడ్వాన్స్ డబుల్ ట్యూబ్ క్యాత్ ల్యాబ్. We are putting CTOT by coming month here for bypass surgery. Then we are having urology, nephrology, gastroenterology, general medicine, 24 emergency ICU doctors వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ ఏ వెరీ కమిటెడ్ డాక్టర్స్ అని వాళ్ళందరూ వెరీ హానెస్టీతోని మంచి సర్వీస్ ఇస్తున్నాం అనమాట. అండ్ మన జనరల్ టాపిక్లోకి వస్తే కనుక సో అందరు మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయిందని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఈ మధ్యకాలం లిగమెంట్స్ అనేవి మనకి ఎక్కువ జరుగుతున్నాయి కదా, అంటే ఏంటి సార్? అండ్ దీనికి సర్జరీ అవసరం పడుతుందా? లిగమెంట్ అనేవి ఎనీ జాయింట్, హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ జాయింట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ విన్నారనుకుంటా 206 బోన్స్ అనేవి కామన్, ఎవ్రీబడి హ్యాస్. నౌ మాకు ఎవ్రీ బోన్ ఈస్ కనెక్టెడ్ విత్ అదర్ బోన్ బై లిగమెంట్. సో ముఖ్యంగా కామన్ లిగమెంట్ ఇంజరీస్ నీలో, షోల్డర్లో అవుతూ ఉంటాయి. సో జస్ట్ మీకు నేను
ఎగ్జాంపుల్గా ఇప్పుడు దిస్ ఈస్ ద నీ మోడల్ అండి. సో వీ హ్యావ్ దీంట్లో ఉన్న లిగమెంట్స్ అనేవి ఇప్పుడు ఇది చూస్తే దీనికి ఏసీఎల్ అంటాము, ఓకే. అట్లనే వెనకలో పీసీఎల్, ఇది ఎంసీఎల్ అని చెప్తాము, అట్లనే ఇది లాటరల్ కొల్లాటరల్ లిగమెంట్స్, ఇంకా మెనిస్కస్ అనేవి ఒక మధ్యలో ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ లిగమెంట్స్ అనేవి జాయింట్లో ఉంటాయి. సో ఈ లిగమెంట్స్ అనేవి మనకు బాడీకి కుషనింగ్ ఇస్తూ ఉంటాయి, అంటే బాడీకి సపోర్ట్. దిస్ ఈస్ హౌ దిస్ ఎ జాయింట్ కాంప్లెక్స్ హ్యూమన్ అనాటమీ. సో Yes, sir. మాకు రెండు బోన్స్కి అటాచ్మెంట్స్ అనేవి లిగమెంట్స్. ఓకే. లిగమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ జాయింట్ హెల్త్కి. ఎగ్జాంపుల్ నీ జాయింట్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ మెన్ లైక్ ఫుట్బాల్ ప్లేయర్స్, కబడ్డీ ప్లేయర్స్, ఎనీబడి వాళ్ళకి కామన్గా ఏసీఎల్ మెనిస్కల్ టేర్స్ అవుతూ ఉంటాయి. ఈవెన్ ఎనీబడి వాళ్ళకి ట్విస్టింగ్ ఇంజరీ, అంటే మీరు డైరెక్ట్ ఇంజరీ అయితే ఫ్రాక్చర్ అవుతుంది, అవును సార్. లేదు ట్విస్టింగ్ అయింది అనుకోండి. ట్విస్టింగ్ అంటే ఆ టైప్లో లిగమెంట్ ఇంజరీ అవుతుంది, ఓకే. ట్విస్టింగ్ మూమెంట్లో. డాన్సర్స్ కానీ ఆర్ స్పోర్ట్స్ మ్యాన్ ఎనీబడి వాళ్ళు కామన్గా నీ అనేది ట్విస్ట్ అవుతూ ఉంటుంది. ట్విస్ట్ అయినప్పుడు ఈ ఇంజరీ అవుతుంది. నౌ వెన్ దిస్ ఇంజరీ అవ్వడం వల్ల సడన్గా ఉబ్బిపోతుంది, కాళ్ళు ఉబ్బిపోవడము, ఆర్ అండ్ వాళ్ళు మూమెంట్ చేయలేకపోతారు. సో ఓకే. దెర్ ఈస్ ఎ గ్రేడింగ్. లిగమెంట్ ఇంజరీలో 1 to 4 గ్రేడింగ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఆర్థోపెడిక్ వస్తే లిగమెంట్ ఇంజరీస్కి మీకు లిగమెంట్ ఇంజరీ అయిందంటే అర్లీ ఇమీడియట్గా తీసుకునే ప్రికాషన్ అంటే ప్రొటెక్షన్, ఏదైనా స్ప్లింట్ వేసుకోవాలా, దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఐస్ ప్యాక్స్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. ఓకే. కొంచెం కంప్రెషన్ పెట్టి మీరు డాక్టర్ ఎనీ నియరెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ కలరు ఓకే. మీరు దూరం. సో వెన్ దిస్ హ్యాపెన్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ అనేవాళ్ళు, ఆర్థోపెడిక్ డాక్టర్ విల్ సీ దిస్ అండ్ వాళ్ళు క్లినికల్ ఎగ్జామిన్ చేసి మీ లిగమెంట్కి అసెస్ చేయొచ్చు ఓకే సార్. ఎంతవరకు డ్యామేజ్ ఉంది. తర్వాత దీనికి ఫర్దర్ డయాగ్నోసిస్కి ఎంఆర్ఐ అని చేస్తాం అనమాట. ఎంఆర్ఐలో గ్రేడింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏసీఎల్ లిగమెంట్ కంప్లీట్గా టేర్ అయిపోయింది అనుకోండి, దిస్ నో ఆప్షన్, అది రిపేర్ కాదు. ఓకే. ఇది దెర్ ఇస్ నో ఆప్షన్. దానికి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాం అనమాట. అంటే వీ టేక్ ఏ స్పేర్ ఏసీఎల్ లిగమెంట్ ఫ్రమ్ ద సైడ్, మజిల్లో ఉన్న ఒక పార్ట్కి పక్క మజిల్, హ్యామ్స్ట్రింగ్స్ కానీ పటేలా అని ఉంటాయి, కార్డిసెప్ టెండాన్ ఆర్ హ్యామ్స్ట్రింగ్ అనేది స్మాల్ పార్ట్ తీసుకొని వీ కన్స్ట్రక్ట్ ఏ లిగమెంట్ ఇక్కడ. ఓకే సార్. ఇది ఆర్థ్రోస్కోపీ అనేది పిన్ హోల్ సర్జరీ ద్వారా చేయబడుతుంది. ఓకే. సో దీనివల్ల మీకు యూ కెన్ గెట్ ఏ న్యాచురల్ ఏసీఎల్ బ్యాక్. ఇది ఏసీఎల్ మళ్ళీ మీరు స్పోర్ట్స్ ఆడవచ్చు ఆఫ్టర్ ఏ సర్టన్ పీరియడ్, అంటే ఒక 6 months తర్వాత, 6 to 8 నార్మల్ months. అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా ఏసీఎల్ ఆల్రెడీ కంప్లీట్ టేర్ అయిన ఏసీఎల్ మాత్రం రిపేర్ కాదు, ఓకే. దానికి రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది ఎందుకు, సపోజ్ మీరు రీకన్స్ట్రక్షన్ చేయలేదనుకోండి, ఇప్పుడు స్పోర్ట్స్ మెన్స్ కెనాట్, వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడాలా, వాళ్ళు రన్నింగ్ చేయాలంటే కుదరదు, ఓకే. దే విల్ హ్యావ్ ప్రాబ్లం, వాళ్ళకి ఇది రాదు. సెకండ్ థింగ్, ఈ లిగమెంట్ ఇంజరీ ఇట్లనే పెట్టుకుంటే ఆఫ్టర్ సపోజ్ ఇప్పుడు మీకు అరౌండ్ 20 years, 18 years, 20 years లిగమెంట్ అయింది, బై 30-35 yearsలో మీ ముఖాలన్నీ అరిగిపోతుంది. ఎస్ సార్. ఇట్ విల్ ల్యాండ్ అప్ విత్ ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్కి ఇప్పుడు నా అక్కడ వచ్చే పేషెంట్స్లో చాలా మంది ఆర్థరైటిస్ వల్ల, మల్టిపుల్ కాజెస్ వల్ల, లిగమెంట్ ఇంజరీస్ వల్ల వస్తారు, అందరు వస్తారు. అవును. ఆర్థరైటిస్ వాళ్ళు ఎవరు వస్తారు, నీ ఆర్థరైటిస్, కొంతమంది యంగర్ పేషెంట్స్ ఉంటారు, అంటే అవును. 40 yearsలోనే ముఖాలు అరిగిపోయి ఉంటుంది వాళ్ళది. సో దాంట్లో లిగమెంట్ ఇంజరీ అనేది వన్ ఇంపార్టెంట్ కాజ్. అంటే ఓకే. వాళ్ళది ఒక 10-20 years బ్యాక్ లిగమెంట్ ఇంజరీ అనేది వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం వల్ల, ఆ టైంలో ఆ టెక్నాలజీ అంత లేదు. సెకండ్ థింగ్, ఆ టైంలో డాక్టర్స్ ఒక 10-20 years బ్యాక్ లిగమెంట్ ఇంజరీ కన్జర్వేటివ్ చేసేవాళ్ళం, అంటే ఓకే మీరు టాబ్లెట్స్ వాడుకోండి, ఎక్సర్సైజ్ చేసుకొని ఇట్స్. బట్ నౌ లిగమెంట్ ఇంజరీ అనేది నా అక్కడ ఈ కాలంలో ఇప్పుడు యంగర్ పేషెంట్స్ వస్తే ఐ 100% స్ట్రెస్ దెమ్ టు అండర్గో గెట్ దిస్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ డన్. ఓకే. అండ్ ఇట్స్ ఏ వెరీ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ. ఆర్థ్రోస్కోపీ వల్ల వీ క్యాన్ డూ ఇట్ ఇన్ వితౌట్ ఎనీ సూచర్, జస్ట్ 1 or 2 కుట్లు పడితే అనమాట. మీకు ఓకే. 2-3 weeksలో రికవర్ కావచ్చు. మళ్ళీ లేటర్ ఆన్ అనేది ఆఫ్టర్ 6 weeks to 12 weeksలో మొత్తం రికవరీ అయిపోతుంది. ఓకే. అంటే రన్నింగ్ ఎవ్రీథింగ్ యూ విల్ బి బ్యాక్ టు నార్మల్. బై 6 months యూ విల్ బి అగైన్ రన్నింగ్. సో ఈ లిగమెంట్ ఇంజరీ అనేది ఐ విల్ ఆల్వేస్ స్ట్రెస్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ లిగమెంట్ యంగర్ పేషెంట్, బెటర్ టు గెట్ ఇట్ రిపేర్డ్. అంటే గ్రేడింగ్ ఎంఆర్ఐ ప్రకారం చాలా తక్కువ గ్రేడింగ్ ఉందనుకోండి, అయితే యూ కెన్ ట్రై కన్జర్వేటివ్ ఫిజియోథెరపీ, రెస్ట్ వల్ల తగ్గిపోతుంది. బట్ కంప్లీట్ టేర్స్ లాంటి లిగమెంట్ ఇంజరీ డయాగ్నోస్ చేసుకోవాలా, దానికి ట్రీట్ చేసుకోవాలా. రీజన్ అంటే లేటర్ ఆన్ మీ నీ అనేది ఆర్థరైటిస్లో వెళ్ళిపోతుంది.
సో యంగర్ పేషెంట్స్లో ఏమైతే మనకి ఆర్థరైటిస్ అవన్నీ వస్తుంటాయి అండ్ అంటే కిడ్స్. లిగమెంట్ ఇంజరీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. వై దట్ ఈస్ ద రీజన్. లిగమెంట్ ఇంజరీస్కి ఇప్పుడు మేము ఆర్థ్రోస్కోపీ వల్ల చేస్తున్నాం అనమాట. రీజన్ ఈజ్ టు ప్రివెంట్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్. ఓకే సార్. అంటే గ్రేడింగ్ తక్కువ ఉంటే అర్లీ లిగమెంట్ ఇంజరీస్ ఏమైనా గ్రేడ్ 1, 2 ఉంటే కన్జర్వేటివ్ రెస్ట్ ఓన్లీ విల్ బి ఇనఫ్. ఓకే. 3 to 4 weeks రెస్ట్ తీసుకోవాలి. ఓకే. చాలా మంది అంటారు 3 weeks ఎట్లా తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలా, మేము తీసుకోలేమంటే నేను మళ్ళీ లేదంటే మీకు ఆపరేషన్ అవుతుంది కదా. మళ్ళీ ఒక అవుతుంది. 3 ఓకే. weeks రెస్ట్ తీసుకుంటే ఎక్కువ నడవకుండా జస్ట్ బ్రేస్ వేసుకొని కొంచెం మీరు మేనేజ్ చేస్తే ఇట్ విల్ హీల్. మోస్ట్ ఆఫ్ ద మైనర్ లిగమెంట్ ఇంజరీస్ కెన్ హీల్ బై దట్. ఓకే. రెస్ట్ ఈస్ ద టాబ్లెట్స్ కంటే రెస్ట్ మోస్ట్ ముఖ్యం. అండ్ వాట్ ఈస్ ఆస్టియోపోరోసిస్ సార్? సో కిడ్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. ఆస్టియోపోరోసిస్ అనేది యాక్చువల్గా చిల్డ్రన్స్లో విటమిన్ డి డిఫిషియన్సీ కామన్, బట్ ఇట్ ఈస్ మోర్ కామన్ అమాంగ్ లేడీస్ అనమాట. పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో ఇంకా ఓల్డ్ ఏజ్లో అనేది చాలా కామన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఆస్టియోపోరోసిస్కి ఇప్పుడు ముఖ్యమైన కారణాలంటే ల్యాక్ ఆఫ్ విటమిన్ డి డిఫిషియన్సీ, ఎక్కువ మూమెంట్ లేదుంటే, పీపుల్ ఆర్ నౌ సెడెంటరీ అండ్ వాళ్ళు ఎక్కువ ఐ మీన్ యాక్టివిటీ. ఇప్పుడు చాలా మంది అక్కడ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ వస్తారు. అవును. లైక్ దే కమ్ అరౌండ్ 60, మేము ఇంట్లో పని చేసుకోవాలా లేదా తిరగొద్దా అవన్నీ అడుగుతూ ఉంటారు. అంటే ఐ విల్ ఆల్వేస్ టెల్ దెమ్, మీరు ఎంత వర్క్ చేస్తే మీకు బోన్ అనేది అంత గట్టిగా ఉంటుంది. ఓకే. యూ విల్ ఆస్టియోపోరోసిస్ రాదు మీకు. యాక్టివిటీ అనేది ఆస్టియోపోరోసిస్కి ప్రివెంట్ చేస్తుంది. మీ ఓకే. బోన్స్లో డెన్సిటీ పెరుగుతుంది. మీరు స్మాల్ ఏదైనా ఎంత యాక్టివ్ ఉంటే అంత మంచిది. వాకింగ్ మంచిది అండ్ డైలీ ఎక్సర్సైజ్ మంచిది. సన్లైట్ అంటే డైలీ మీరు 15-20 minutes సన్లైట్ తీసుకుంటే కూడా మీకు చాలా వరకు బోన్స్కి స్ట్రెంత్ అవుతుంది. అండ్ ఇది చాలా మంది అడిగే క్వశ్చన్స్. మేము సన్లైట్ అనేది అందరికీ రేపు తెలుసు, నాలెడ్జ్ ఉంది, బట్ దే ఆర్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు తీసుకోలేరు. అంటే కొంతమందికి బికాస్ దేర్ ఆఫీస్ అవర్స్ అండ్ సో కొంచెం టైం తీసుకొని ఇట్స్ బెటర్. సపోజ్ మీరు టోటల్గా మీకు కుదరకపోతే దెన్ యూ హ్యావ్ టు టేక్ విటమిన్ డి టాబ్లెట్స్. నెలకు ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. మంత్లీ వన్స్ తీసుకొని 1 year అట్లా తీసుకో. వీక్లీ వన్స్ థెరపీస్ ఉన్నాయి, మంత్లీ వన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అడ్వాన్స్ స్టేజ్లో చాలా మంది వస్తూ ఉంటారు అక్కడ. అంటే వాళ్ళు ఆల్రెడీ బోన్స్ ఆస్టియోపోరోసిస్ చాలా మందికి ఉంది. సో వాళ్ళకి ఫ్రాక్చర్స్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందండి. అంటే కొంచెం కింద పడిన బోన్ అనేది తొందరగా ఫ్రాక్చర్ అయ్యే ఫ్రాక్చర్. ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ వీక్ ఐ సీన్ ఏ రీసెంట్ పేషెంట్ విత్ ఓన్లీ 30 years. ఆయన ఎక్కువ పడలే కూడా ఓకే. కింద కొంచెం చేసి జారినాడు, ఈ గాట్ ఏ ఫ్రాక్చర్ ఆఫ్ యాంకిల్. ఓకే. అండ్ ఈ సర్ప్రైజ్ ఎట్లా విరిగిందండి ఫీల్. సో బోన్ డెన్సిటీ టెస్ట్ ఉంది దానికి, మేము బోన్ డెన్సిటీ స్కాన్ అని చేసినాం. సో చాలా తక్కువ డెన్సిటీ ఉంది అతనికి. ఇలా ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడే ఈ టెస్ట్లు అవి చేసుకుంటూ ఉంటారు కదా సార్? వీ జనరల్ గా క్యాన్ అయితే డయాగ్నోస్. అంటే జనరల్ కూడా ఉమ్, అంటే జనరల్ కూడా బోన్ డెన్సిటీ చేసుకోవచ్చు. ఎనీబడి క్యాన్ అండర్గో ఏ సింపుల్ ఏజ్ టెస్ట్. నుంచి మనం చేసుకోవచ్చు సార్ ఈ టెస్ట్ అనేది? జనరల్గా మీరు ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది ఎనీ ఏజ్లో చేయొచ్చు. ఎనీబడి విత్ ఫీలింగ్ బాడీ ఏచెస్, పెయిన్స్ 30 years అబౌవ్ కానీ ఇట్లా ఉంటే చేసుకోవచ్చు. ఓకే. అంటే డెన్సిటీ అనేది, బోన్ డెన్సిటీ తగ్గడం అనేది ఇన్సిడెన్స్ కూడా చాలా మందికి ఉంది. ఆ కాజ్ వల్ల వాళ్ళకి ఫ్రాక్చర్ టెండెన్సీ ఎక్కువైపోతుంది. ఓకే. చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆస్టియోపోరోసిస్కి ఇప్పుడు. సో ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని ఇనీషియల్ కాల్షియం టాబ్లెట్ మేము రాస్తూ ఉంటాము, విటమిన్ డి థెరపీస్, ఎక్సర్సైజ్. దీని ఎంబడ బైఫాస్ఫోనేట్స్ టాబ్లెట్స్ అనేవి అయితే చాలా కాలం నుంచి ఉన్నాయి, డికేడ్స్ నుంచి. దాని ఎంబడ నౌ వీఆర్ గివింగ్ పారాథైరాయిడ్ సప్లిమెంట్స్ అనమాట. ఓకే. పారాథైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ థెరపీ అనేది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్లో ఉంటుంది. ఓకే పీపీహెచ్ సార్. 20 microgram డైలీ ఇస్తాం. ఇది 3 monthsకి ఇనీషియల్గా. ఇప్పుడు నా థెరపీలో ఇది అప్ టు 2 years ఇవ్వచ్చు డైలీ ఇచ్చేది. 6 months ఒక థెరపీ కూడా ఉంది, ఓకే. డెనుసుమాబ్ అటువంటి కొన్ని ఇప్పుడు ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీనివల్ల ఆస్టియోపోరోసిస్కి మంచి అడ్రస్ చేయవచ్చు. ఓకే. వేరే కారణాలు ఉన్నాయా, లైక్ థైరాయిడ్, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకు, అవి కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలా. ఇవి తీసుకునే ముందు అవన్నీ కూడా మనం డయాగ్నోస్ మీరు చేసుకోవాలి. కిడ్నీ టెస్ట్, రీనల్ టెస్ట్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కూడా రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ వాట్ ఈస్ ఏవియన్ సార్? ఏవియన్ అనేది నార్మల్గా కాలేజ్ ఏ వాస్కులర్ నెక్రాసిస్. అంటే బోన్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది బోన్ అనేది జాయింట్ ఉంటుంది, దీని చుట్టుపక్కల బ్లడ్ వెజల్స్ అనేవి సర్క్యులేషన్ తగ్గిపోతుంది. మోస్ట్ కామన్ అనేది హిప్ జాయింట్ అనమాట. హిప్ జాయింట్ చుట్టుపక్కల ఏవియన్ సర్క్యులేషన్ తగ్గిపోవడం
వల్ల హిప్ జాయింట్ అనేది గ్రాడ్యువల్గా చిక్కిపోతుంది, అది బోన్ డెడ్ అయిపోతుంది. ఏ ఓకే. వాస్కులర్ నెక్రాసిస్ 1, 2, 3, 4 అది కూడా 4 స్టేజెస్లో ఉంటాయి. ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ డయాగ్నోసిస్ ఉంది దానికి. సో అర్లీ దీనికి కారణాలంటే ఏవియన్కి కొంతమందికి ఆస్తమా వల్ల స్టిరాయిడ్ టాబ్లెట్స్ వాడడం, అందు గురించి స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువ వాడొద్దు. ఓకే. చాలామంది ఈ ట్రెండ్ అనేది స్టిరాయిడ్ టాబ్లెట్స్ మీద ప్రీవియస్గా చాలామంది ఐ డోంట్ నో అన్ఫార్చునేట్లీ డిస్ట్రిక్ట్స్లో కానీ టెండెన్సీ టు రైట్ స్టిరాయిడ్ టాబ్లెట్. నొప్పి అనేది తొందర తగ్గుతుంది కానీ ఇట్ విల్ డ్యామేజ్ ద బోన్స్. సో ఆ స్టిరాయిడ్ టాబ్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్ ఏవియన్కి. సో అది వేరే అది అనేది బోన్ కూడా వీక్ అయిపోతుంది. సో అది వాడొద్దు అన్లెస్ ఇండికేటెడ్. అంటే ఏదైనా మీకు కొంతమంది రుమటాయిడ్ డిజార్డర్స్ కానీ ఎస్ఎల్ఈలో రుమాటోలాజిస్ట్ కొన్ని కేసెస్లో రాస్తారు అండర్ గైడెన్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ థెరపీ అది. బట్ జనరల్గా దట్ ఈస్ వన్ కాజ్ ఫర్ ఏవియన్. అదర్ కాజెస్ అంటే కోవిడ్ టైంలో కూడా చాలా మందికి ఏవియన్ అనేది వచ్చింది. అది వైరస్ ఇట్ సెల్ఫ్ క్యాన్ కాజ్, లేదంటే కోవిడ్లో హై డోస్ ఆఫ్ స్టిరాయిడ్ ట్రీట్మెంట్ అనేది కామన్గా చేస్తుండే. సో దట్ ఈస్ వన్ కాజ్ ఫర్ ఏవియన్. సో ఈ ఏవియన్ వచ్చిందంటే హిప్ జాయింట్ అనేది ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఇస్ హిప్ జాయింట్. రేర్గా ఇంజరీ వల్ల కూడా ఏవియన్ వస్తుంది, ట్రామా వల్ల. అటువంటి ఏవియన్ ఫుట్లో రావచ్చు, టాలెస్లో కానీ వేరే జాయింట్స్లో కూడా రావచ్చు. హ్యాండ్ జాయింట్లో కూడా చిన్న బోన్స్ ఉంటాయి, స్కఫాయిడ్, దాని లూనేటు అటువంటి బోన్స్ కూడా ఏవియన్ రావచ్చు. సో దే ఆర్ మల్టిపుల్ సైట్స్. కామన్ సైట్ ఇస్ హిప్ జాయింట్. బట్ ఇప్పుడైతే కనుక మీరు చెప్పినట్టుగా కోవిడ్ టైంలోనే ఆఫ్టర్ కోవిడ్ ఈ కేసెస్ అయితే ఎక్కువైనాయి. ఏవియన్ కేసెస్ చాలా మంది నా ప్రాక్టీస్లో ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ పోస్ట్ కోవిడ్. యంగర్ పేషెంట్స్ ఆల్మోస్ట్ లైక్ 20 years 30 yearsలో ఇది కూడా చాలా మందికి ఏవియన్ ఇట్లా వస్తుంది. బేసిక్ గా ఏవియన్కి ట్రీట్మెంట్ అనేది ఎర్లీ డయాగ్నోసిస్. మీకు గ్రేడ్ 1లో వస్తే సో వీఆర్ డూయింగ్ లైక్ కోర్ డికంప్రెషన్ ఆర్ స్టెమ్ సెల్స్ థెరపీ, ఇవన్నీ వీ కెన్ ట్రై ఇనిషియలీ ఫర్ గ్రేడ్ 1. ఇవి అందరూ ఎఫోర్డ్ చేయొచ్చా సార్? ఏదండి ఎఫోర్డబుల్ ఏనా మనం చేసే సర్జరీస్? యా అఫోర్డబుల్, ఇట్స్ ఓకే, అఫోర్డబుల్. ఇది మైనర్ సర్జరీ. బట్ గ్రేడింగ్ అనేది ఏవియన్ పెరిగిపోతే 3rd and 4th stage దాటిందంటే దెన్ యూ హావ్ టు గో ఫర్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ. హిప్ రిప్లేస్మెంట్ ఇస్ ఏ కాస్ట్లీ సర్జరీ ఓన్లీ బికాజ్ హిప్ రిప్లేస్మెంట్లో ఇప్పుడు ఉన్న చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. సో నేను నీ జాయింట్స్, హిప్ జాయింట్స్ ఇవన్నీ డైలీ 12 to 15 చేసేవాడిని జర్మనీలో. సో ఐ హావ్ డన్ thousands of this, more than 10,000 above all these cases. So every day we do in Germantown also daily hip replacement కూడా చేస్తూ ఉంటాం మేము, నీ రిప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ హిప్ రిప్లేస్మెంట్ విత్ ద పేషెంట్. అనేది హిప్ రిప్లేస్మెంట్ చాలా మంచి సర్జరీ. ఆ గ్రేడింగ్ అదే భయపడే అవసరం లేదు, ఏవియన్ అయిపోయిందని. సో లాట్ ఆఫ్ నా అక్కడ వచ్చే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. పేషెంట్ ఆపరేటెడ్ 20 years back, 10 years back, both side AVN అయిన వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్టర్ హిప్ రిప్లేస్మెంట్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో నో నీడ్ టు వరీ. సో ఫస్ట్ థింగ్ నేను అనేది వాళ్ళకి అది వేరే కాన్ఫిడెన్స్ చెప్తా నేను, నో నీడ్ టు వరీ, మీకు అయిపోయింది ఏదో అట్లా అయిపోయింది, ఓకే దట్ 4th stage, బట్ వీ క్యాన్ డూ హిప్ రిప్లేస్మెంట్. సో దానికి వీ యూజ్ బెస్ట్ క్వాలిటీ ఇంప్లాంట్స్. నేను జర్మనీ కానీ యుఎస్ అట్లా ఇప్పుడు I use some imported because technology right now in implants అనేది ఇండియాలో now it is still has to advance. But we are doing there, but it will still take time అన్నమాట. So we do robotic surgery and all that. సో సెరామిక్ అనేది దీని హిప్ రిప్లేస్మెంట్లో మెటల్ పాలీ, సెరామిక్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్సెమెంటెడ్, హైడ్రాక్సీ కోటింగ్ అనేవి ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అట్లా మేము వాళ్ళకి ఏది బెస్ట్ ఉంటే టైలర్ చేసేస్తే ఇట్ హాస్ ఎ వెరీ లాంగ్ లైఫ్ అనేది. ద పేషెంట్ హిప్ రిప్లేస్మెంట్ బాగా చేస్తే విత్ యాంటీరియర్ అప్రోచ్, మజిల్ డ్యామేజ్ కాకుండా ఇంకా మంచిగా చేస్తే నెక్స్ట్ డే వాక్ చేపించవచ్చు పేషెంట్కి. అండ్ దే క్యాన్ do every activity and lead a normal life. Even a lot of unmarried patients వస్తారు అక్కడ. So they ask all this. So they lead a normal marriage. వాళ్ళు they can go for normal pregnancies and they have no issue with that even. అండ్ కీళ్ళ నొప్పులకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం, షార్ట్స్ ఇస్తున్నారు అండ్ అది 1 year వరకు మనకి పనిచేస్తుంది అని చెప్పేసి, అది మిత్తా సార్? అలాంటివి తీసుకోవచ్చు అసలు? యాక్చువల్గా కీళ్ళ నొప్పులు అంటే దే ఆర్ డిఫరెంట్ జాయింట్స్ అనేది కాజ్, ఒక రుమటాయిడ్ కాజ్ కావచ్చు. బట్ ఎస్పెషల్లీ నీ జాయింట్, షోల్డర్ జాయింట్స్, ఇటువంటి మేజర్ జాయింట్స్లో
కాజెస్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అనేది కామన్ కాజ్ నీ జాయింట్స్‌కి వచ్చేది. ఓకే. ఇది ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్. నౌడేస్ ఈవెన్ 40 ఇయర్స్‌లో పీపుల్ ఆర్ స్టార్టెడ్ గెట్టింగ్ ఆస్టియోఆర్థరైటిస్. యెస్ సార్. అండ్ దీనికి సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళకి ఎక్కువ ఎక్సర్సైజ్ లేని వల్ల, సన్‌లైట్ వల్ల, బోన్ వీక్ అవ్వడం వల్ల అండ్ ఈ కాజెస్ వల్ల ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ టు రూల్ అవుట్ వాళ్ళకి ఏం కాజ్ ఉందని. అవును. వన్స్ అది రూల్ అవుట్ చేసినాక మీకు వాళ్ళకనేది డిఫరెంట్ స్టేజ్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అనుకోండి, గ్రేడ్ 1 పేషెంట్ ఇప్పుడు కొన్ని రోజుల నుంచే 15 డేస్ నాకు నీ పెయిన్ స్టార్ట్ అయింది, 1 మంత్ అయిందంటే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. బేసిక్గా దే నీడ్ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది. అంటే వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, కొన్ని యాక్టివిటీస్ లైక్ స్టేర్స్ క్లైంబింగ్ అనేది, స్క్వాటింగ్, యూజింగ్ ఇండియన్ టాయిలెట్, ఇవి అవాయిడ్ చేయాలా, ఓకే. వెస్టర్న్ టాయిలెట్ వాడాలి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాక్ అనేది బెనిఫిట్ చేస్తుంది. జాగింగ్ వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ హ్యాస్ ఎ వెరీ డైరెక్ట్ ఇంపాక్ట్. అంటే ఆర్థరైటిస్ అనేది కార్టిలేజ్ ఇష్యూ అనమాట. యెస్ సార్. అంటే ఇప్పుడు ఇది మీకున్నది దీని మీద ఉన్న కవరింగ్ ఉంటుంది ఒకటి స్మూత్. సో ఇది కార్టిలేజ్ అనమాట. సో దీనికి 4 స్టేజెస్లో అరుగుతూ ఉంటాయి. సో న్యాచురల్ వేర్ అండ్ టేర్ అది. న్యాచురల్ బట్ ఇట్ క్యాన్ బి డ్యూ టు ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి దీనికి యాక్చువల్గా లింకప్ చేయలేదు రీసెర్చ్కి. బట్ ఓకే. ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ రుమటాయిడ్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, బట్ ఆస్టియోఆర్థరైటిస్లో అంత ఇప్పుడు లింకప్ లేదు. అంటే దాని మీద రీసెర్చ్ కావాలి ఇంకా. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది అరగడం వల్ల దీని సిమ్టమ్స్ అనేవి వితౌట్ లిగమెంట్ ఇంజరీస్ వల్ల మీకు న్యాచురల్గా వస్తుందంటే కొన్ని కారణాలు చూసుకోవాలి. అంటే అది ఏమైనా ఇన్హరెంట్ మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల, ఆర్ఎస్ఎల్ఈ, కొన్ని రుమటలాజికల్ కండిషన్స్లో కూడా యంగర్ పేషెంట్స్లో రావచ్చు రుమటాయిడ్. లేదంటే యాజ్ ఐ టోల్డ్ బిఫోర్ లిగమెంట్ ఇంజరీస్ ముందు అయిపోతే దాని కూడా ఒక కారణం. అంటే ఇప్పుడు ఇది మోకాలు అనేది అరుగుతూ ఉంది, మీకు ఎర్లీ సిమ్టమ్స్ అనేవి మీకు వస్తాయి. మోకాలు నొప్పి, మీరు కొంచెం సేపు నడుస్తే నాకు నీ పెయిన్ అవుతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రన్. సో ఇప్పుడు చాలామంది వచ్చి పేషెంట్స్ వాళ్ళు కన్సల్ట్ చేసేటప్పుడు ఇవి చెప్తా ఉంటారు, 15 డేస్ నుంచి నా కాలు ఏచ్ అవుతుంది, ఐఎమ్ ఎక్కువ రన్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే బ్యాడ్మింటన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. అంటే ద సింపుల్ థింగ్ ఇస్ ఎక్స్రే, విల్ డూ ఎక్స్రే, స్టాండింగ్ ఎక్స్రే. సో దానికి జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడం కనపడుతుంది. అదే అర్లీ గ్రేడ్ 1, 2, 3 ఆర్థోపెడిక్ డాక్టర్ క్యాన్ డయాగ్నోస్. అర్లీ ఆస్టియోఆర్థరైటిస్కి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకుంటే చాలా వరకు ఆస్టియోఆర్థరైటిస్ తగ్గిపోతుంది, అవాయిడ్ చేయొచ్చు, పెరగదని. అదే దానికి మీకు గ్రేడ్ 2, గ్రేడ్ 3కి ఇప్పుడు కొంచెం 50 అబౌవ్ ఏజ్ వాళ్ళు అయితే ఎక్కువ అరిగిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటే నీ రిప్లేస్మెంట్ అనేది అవసరం లేదు. నీ రిప్లేస్మెంట్ అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది నీ మోకాలకి ఇట్లా కవరింగ్ వేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ మోకాల్ చిప్, ఇది అరిగిపోతే ఇది పైన కింద ఇట్లా వేస్తాం. సో ఇది గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. ఇప్పుడు గ్రేడ్ 2, 3లో మేము దీని గురించి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్లూకోసమైన్ టాబ్లెట్స్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ థెరపీ, డైలీ ఫిజియోథెరపీ చేయవచ్చు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ అంటే కొన్ని ఇంజెక్షన్స్ అనేవి హైల్రోనిక్ యాసిడ్ ఆర్ హైల్రోన్ అనేది ఒక పదార్థం, యాక్సెస్ లూబ్రికెంట్. అది ఇప్పటి కాదు, ఇది డికేట్స్ నుంచి ఉంది థెరపీ. నీ జాయింట్ విస్కోస్ సప్లిమెంటేషన్ థెరపీ అని అంటాము, లూబ్రికెంట్ ఇంజెక్షన్ అనమాట. దిస్ ఈజ్ వన్ థెరపీ, దిస్ ఈజ్ అవైలబుల్ డికేట్స్, ఇట్స్ అవైలబుల్ ఆల్ ఓవర్ వరల్డ్ అనమాట. అండ్ దిస్ ఈస్ బిన్ గివెన్ ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి, మేబీ 30 50 years కూడా కావచ్చు. దిస్ ఈజ్ నేను 25 yearsలో ఐఎమ్ ఆల్సో గివింగ్ దిస్ ఇంజెక్షన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. లాట్ ఆఫ్ పేషెంట్స్ నేను కూడా ఇస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ వన్ థెరపీ. ఇది ఆల్సో ఇస్ ఎఫెక్టివ్ థెరపీ. ఇది మీకు ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంది. గ్రేడ్ 1కి అయితే గ్లూకోసమైన్ సరిపోతుంది. 2, 3 స్టేజెస్, 4 అయితే మీకు ఇది పనికి రాదు, నీ రిప్లేస్మెంట్. బట్ ఇది ఇన్ బిట్వీన్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇది హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఆల్సో క్యాన్ బి గివెన్, వన్ ఆఫ్ ద థెరపీ. కొంతమంది సివియర్ పెయిన్లో ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అనేది పిఆర్పి థెరపీస్, స్టెమ్ సెల్ థెరపీ, ఇవన్నీ రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి. బేసిక్గా ఇట్స్ నాట్ లైక్ దీని గురించి ఇప్పుడే అప్రూవల్స్ లేవు మాకు. బట్ మెనీ పీపుల్ ఆర్ గివింగ్. నీలో ఇంజెక్షన్స్ అనేవి
ఇయాలా యోధా అనేది టాపిక్ ఇప్పుడు చాలా Yes, sir. చెప్తాం. హయాలురోనిక్ యాసిడ్ అనేది హయాలురోనిక్ యాసిడ్ హయాలురాన్ అనే ఇంజెక్షన్ విస్కో సప్లిమెంటేషన్ అనేది చాలా ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ డికేట్స్ గివెన్ ఇన్ యూఎస్ ఇన్ ఆల్ ఓవర్ కంట్రీస్ ఈజ్ ఎక్సెప్టెడ్ థెరపీ. అంటే మీకు ఓన్లీ గ్లూకోసమైన్ టాబ్లెట్స్ వల్ల చాలా మందికి పెయిన్ తగ్గదు. ఐఎమ్ సీయింగ్ నేను 25 years ప్రాక్టీస్లో ఉన్నా. Okay. సో ఐ సీ సో మెనీ పేషెంట్స్ ఎవ్రీ డే 100. సో అందరికీ గ్లూకోసమైన్ టాబ్లెట్ వల్ల బాబుని తిని అంటే అది తగ్గదనమాట. కంప్లీట్లీ విల్ హ్యావ్ స్వెల్లింగ్ పెయిన్ అనేది ఉంటుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ అనేవి యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా డేంజరస్. ఎనీ పెయిన్ కిల్లర్ అనేది కిడ్నీ లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇఫ్ యూ టేక్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. సో కంపల్సరీ అది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఐ డోంట్ అడ్వైజ్ మచ్ పెయిన్ కిల్లర్. గ్లూకోసమైన్ టాబ్లెట్ అనేది వాడొచ్చు. Okay. ఆ టాబ్లెట్ అనేది కార్టిలేజ్ హెల్ప్ చేస్తుంది. బట్ మెనీ టైమ్స్ పేషెంట్కి నొప్పి తగ్గదండి. దెన్ దే రిసార్ట్ టు టేకింగ్ పెయిన్ కిల్లర్స్. ఓకే, సో ఈ పెయిన్ కిల్లర్స్ లేకుండా వాళ్ళు నడవలేరు. ఓకే, అవును సో sir. వెన్ యూ ఆర్ గోయింగ్ దట్ వే ఇట్స్ బెటర్ టు టేక్ ఇంజెక్షన్. లాట్ ఆఫ్ పీపుల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. దే గెట్ గుడ్ పెయిన్ రిలీఫ్ విత్ దిస్ థింగ్. ఇనీషియల్ తీసుకొని 3-4 days రెస్ట్ తీసుకున్న తర్వాత చాలా మందికి మంచి రిలీఫ్ అవుతుంది ఈ థెరపీతో. It depends on individuals, Yes, sir. there are, అందరికి 1 year yes. పని చేయాలని దీనికి అయితే కొంతమంది అదే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వకూడదు ఎక్కువ. స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేవి కూడా ఉంది థెరపీ. బట్ సమ్ పీపుల్ దట్ అవాయిడ్ చేయాలి. ఐ డోంట్ గివ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ నీ జాయింట్లో. బేసిక్గా సోడియం హైల్రోనేట్ అనే ఇంజెక్షన్ ఇది అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్. అండ్ దానివల్ల మంచి రిలీఫ్ కూడా అవుతుంది. ఇంకా లూబ్రికేషన్ అనేది కూడా పెరుగుతుంది జాయింట్లో. దీని లైఫ్ అనేది పెరుగుతుంది. లూబ్రికేషన్ పెరిగితే నొప్పి తగ్గుతుంది. మీ మోకాల్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఓకే. అట్లనే పిఆర్పి స్టెమ్ సెల్స్ కూడా కొంతమందికి ఇవ్వచ్చు. అంటే పిఆర్పి స్టెమ్ సెల్స్ కూడా అది కూడా కార్టిలేజ్ రికవరీకి క్లినికల్ స్టేజెస్లో ఉన్నాయి. బట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ పేషెంట్ ఓన్ బ్లడ్తోని మేము సెంట్రిఫ్యూజ్లో ప్లాస్మా సెల్స్ చేస్తాం, ఆర్ విత్ ఓన్ బ్లడ్ ఆర్ మ్యారోతోని స్టెమ్ సెల్స్ తయారు చేస్తాం. సో దే ఆర్ అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ థెరపీ ఇఫ్ గివెన్ బై ఆర్థోపెడిక్ డాక్టర్ ఇన్ ఎ స్టెరైల్ ఆపరేషన్ థియేటర్. అంటే ఇప్పుడు ఇది మంచి అన్స్టెరిల్ టోని ఎవరైనా ఇంజెక్షన్ ఇస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ గివింగ్ ఫ్రమ్ 25 years. నో నాట్ ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ పేషెంట్ విత్ ఇన్ఫెక్షన్ బై గాడ్స్. రీజన్ అంటే నేను స్ట్రిక్ట్ స్టెరాయిల్ ప్రికాషన్స్తోనే ఇస్తాను. ఇప్పుడు ఇస్తే ఆపరేషన్ థియేటర్ ఆర్ మైనర్ ఓటీ నేను స్ట్రిక్ట్ స్టెరాయిల్ ప్రికాషన్తో ఇవ్వాల్సి వస్తుంది. విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కూడా ఇవ్వచ్చు, ఆర్ సియామ్ గైడెన్స్ ఫ్లూరోస్కోపిక్ గైడెన్స్తో ఇవ్వచ్చు. సో ఇండికేటెడ్ పేషెంట్స్ ఎవరికి పెయిన్ గ్లూకోసమైన్స్తోని టాబ్లెట్స్ వల్ల పెయిన్ తగ్గుతలేదు, వాళ్ళకి ఆథరైటిస్ అని సెకండ్ థర్డ్ స్టేజ్ వాళ్ళు ఈ లూబ్రికెంట్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. దానికి ఏం తప్పు లేదు. ఇట్స్ ఎక్సెప్టెడ్ థెరపీ. పిఆర్పి స్టెమ్ సెల్స్ అనేవి స్టిల్ ఇస్ నాట్ లైక్ అప్రూవ్డ్ బట్ క్లినికల్ స్టేజెస్ ఇట్స్ ఆన్ ద రీసెర్చ్. సో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బట్ పేషెంట్స్ క్యాన్ గెట్ బెనిఫిట్ విత్ ఎ కాంబినేషన్ థెరపీ ఆల్సో. అదే ఇది అట్లా కూడా వీఆర్ ట్రయింగ్ విత్ సీ విచ్ బెనిఫిట్స్ దెమ్ బెటర్. అట్లనే కొంతమందికి సివియర్ పెయిన్ ఉందనుకోండి, దిస్ థెరపీస్ వల్ల పెయిన్ తగిలితే రేడియో ఫ్రీక్వెన్సీ కూల్ లిఫ్ థెరపీ ఉంది మా అక్కడ. అట్లనే జెనికులర్ నర్ ఎంబాలిజం అనేది కూడా ఒక ఆధునిక టెక్నిక్ వచ్చింది. సో దీనివల్ల కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఆర్టరీస్ అనేవి ఏవి కార్టిలేజ్ ఈ ఏరియాలో డ్యామేజ్ చేస్తున్నాయి, ఎక్సెసివ్ గ్రోత్ అయితే అవి బ్లాక్ చేసేస్తారు. అంటే నా అక్కడ ఉన్న ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీమ్తోని మేము ఇది చేస్తున్నాం ఇది కూడా. సో ఈ థెరపీ వల్ల కూడా మీకు ఇక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. సో దేర్స్ ఎ డ్రాస్టిక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది అండ్ కార్టిలేజ్ డ్యామేజ్ కూడా కాదు. సో ఈ థెరపీస్ ఎన్ నెంబర్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి ఇవాళ రేపు. అయితే విచ్ ఎవర్ సూట్స్ ద పేషెంట్ అనేవి ఇది మా అక్కడ నేను ఈచ్ ఇండివిజువల్ పేషెంట్ ఎక్స్రే ఎంఆర్ఐస్తో అసెస్ చేసుకొని వాళ్ళకి ఏది బెస్ట్ ఉంది నేను అది వాళ్ళకి రికమెండ్ చేస్తాను. కంప్లీట్గా ఆస్టియోఆర్థరైటిస్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి, టోటల్ నీ ఆర్థరైటిస్ అయిపోయిన వాళ్ళకి నీ రిప్లేస్మెంట్, దానికి మాకు రోబోటిక్ టెక్నాలజీ ఉంది, పార్షియల్ నీ ఉంది, టోటల్ నీ ఉంది, హెచ్టిఓ అనేది ఇంకొకటి అలైన్మెంట్ సర్జరీ కూడా ఉంది. సో ఇది ఉంది. ఇంకా వీఆర్ మోర్ అడ్వాన్స్. జర్మన్ 10లో మా అక్కడ ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఫర్ ఆస్టియోఆర్థరైటిస్. మీరు అడిగిన ఆస్టియోఆర్థరైటిస్ అంటే వీఆర్ ఈవెన్ డూయింగ్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఇక్కడ. మా అక్కడ చాలా వరకు జర్మన్ ఎక్విప్మెంట్ ఉంది. సో దేస్ ఎ కాండ్రోఫిల్లర్ ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ పేస్ సర్జరీస్ ఉన్నాయి, కాండ్రోఫిల్లర్స్ ప్లస్ ఆస్టియో కాండ్రల్ గ్రాఫ్ట్ అంటే నాన్ వెడ్ బేరింగ్ ఏరియా నుంచి కార్టిలేజ్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇది ఇన్వేసివ్ అంటే ఇది ఆథ్రోస్కోపీ చేయవచ్చు. అదే సో ఈ
అవన్నీ ప్రొసీజర్స్ మా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, హైట్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేసి కొన్ని సర్జరీస్ కూడా చేసుకుంటున్నారు. ఎంతవరకు అది హెల్త్‌కి మంచిది సార్? 16 to 17 ఇయర్స్ తర్వాత హైట్ పెరగదండి ఎవరికి. అవును. అంటే దట్ ఈస్ వేర్ మీ గ్రోత్ ఎపిఫైసిస్ ఇక్కడ గ్రోత్ ప్లేట్స్ అనేవి ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు హైట్ పెరగడం అనేది కష్టం. దెన్ దేర్ ఆర్ డిఫరెంట్ సర్జరీస్. ఇప్పుడు ఏమంటే టిబియా బోన్కి కానీ ఫీమర్ బోన్ అనేవి ఉంటాయి నీ కింద. దానికి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ దాన్ని కట్ చేసి బోన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక టెక్నిక్ అనమాట. లిజారో Yes, sir. అవును. టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల ఇది గ్రాడ్యువల్గా 3-4 మంత్స్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ పెట్టి ఇది లెంత్నింగ్ చేయవచ్చు అనమాట. అది అప్ టు 3 ఇంచెస్ వరకు ఎట్ ఎ టైమ్ చేయవచ్చు ఓవర్ ద 3-4 మంత్స్. బట్ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఇది అందరికీ ఇండికేటెడ్ కాదు. Yes, sir. ఇది చేసుకోవద్దు అందరూ. నార్మల్ పర్సన్కి కాదు ఈ సర్జరీ. ఫర్ ఎనీ కొంతమందికి డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి కాలు వంకర ఉండడం వల్ల అటువంటి వాళ్ళకి కరెక్ట్ చేస్తామండి. ఓకే. సో దీనికి కొంతమంది కరెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. బట్ ఐ డోంట్ అడ్వైజ్ దెమ్. అంటే Okay. ఇట్స్ నాట్ అడ్వైజబుల్ సర్జరీ. దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్స్ రావడం. బికాస్ మీకు హైట్ కరెక్ట్ ఉంది, న్యాచురల్ హైట్ ఉంది మీకు, అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అట్లా. బట్ కావాలని మళ్ళీ హైట్ పెంచుకుంటే చాలా మంది దే ల్యాండ్ అప్ విత్ లాట్ ఆఫ్ Yes. కాంప్లికేషన్స్. Risk అన్లెస్ factors అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. డిఫార్మిటీ అంటే చాలా వంకర ఉండడం వల్ల మీకు పెయిన్ అవుతుంది జాయింట్స్లో, మీకు నరక వస్తలేదు కరెక్ట్గా అంటే అప్పుడు ఇది చేయవచ్చు. సో ఎలాగో మీరు చెప్పారు కాబట్టి బోయింగ్ కిడ్స్‌తో ఎవరైనా వచ్చారా సార్ మన దగ్గరికి? కాళ్ళు వంకరతో ఉన్న కిడ్స్‌తో అలాంటి వాళ్ళకి ఏమన్నా సర్జరీస్ చేశారా? పిల్లలది అనేది డిపార్ట్మెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటాము. వీ హ్యావ్ ఫుల్ టైమ్ డిపార్ట్మెంట్ మా అక్కడ దాని గురించి. సో ఇది కారణాలంటే పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్లో విటమిన్ డి డిఫిషియన్సీస్ చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ అది వాళ్ళు డయాగ్నోస్ ఎర్లీ చేయకపోతే ఈ డిఫార్మిటీస్ డెవలప్ అయిపోతాయి. జెనువార్గమ్ అంటే వాల్గమ్ ఇవన్నీ ఇట్లా వంకర అయిపోవడం రౌండ్ లోపల వైపు కానీ బయట వైపు కానీ. ఓకే. సో ఇటువంటి టైంలో వాళ్ళకి ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. పేరెంట్స్కి ఇప్పుడు వాళ్ళు ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి వచ్చేసి ద స్క్రీనింగ్ క్యాంప్స్. మేము కూడా హాస్పిటల్తోని స్కూల్స్లో మా పీడియాట్రిక్ వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ క్యాంప్స్ డయాగ్నోస్ ఎర్లీ. అది ఎర్లీ చేసుకుంటే విటమిన్ డి డిఫిషియన్సీ ఆర్ విటమిన్ డి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ థెరపీస్తోని డిఫార్మిటీస్ కరెక్ట్ కావచ్చు ఎర్లీ Okay. ఏజెస్లో 8 years, 10 years, 12 years లోపల. కానీ కొంతమంది పిల్లలు 12, 13 years, 14 yearsలో వస్తారు చాలా వంకరై. సో మేము ఒక స్కానోగ్రామ్ అనేది ఫుల్ లెంత్ ఎక్స్రే తీసుకుంటే మీకు ఎంతవరకు డిఫార్మిటీ మాకు తెలుస్తుంది యాంగిల్స్ని బట్టి. దెన్ ఆ టైంలో వీ అడ్వైజ్ దెమ్ కరెక్షన్. ఓకే. కరెక్షన్లో కూడా మినిమల్ ఇన్వేసివ్ ఉన్నాయి, లేదంటే చాలా వంకర ఉంటే కట్ చేసి ప్లేట్ వేయడం. చిన్నదంటే వీ హ్యావ్ ఫిగర్ ఆఫ్ 8 plates కానీ కొన్ని మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్తోని కరెక్ట్ చేస్తాం. అర్లీ ఏజ్ 10 years, 8 years బ్రేసెస్ అంటే పట్టీలు అనమాట. అవి పెట్టి కూడా కరెక్ట్ చేయవచ్చు. బట్ Okay. అవి దానికి మాకు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. అది ఫిజియోథెరపిస్ట్తోని ఆ బ్రేస్ పెట్టి రెగ్యులర్ బ్రేసింగ్తో కూడా కరెక్ట్ చేయవచ్చు. సో ఈ డిఫార్మిటీస్ అనేవి చాలా ఉంటాయండి పిల్లలకు. అంటే వాళ్ళకి డయాగ్నోస్ చేయాలి. వాళ్ళకి ఎర్లీ దేనివల్ల డయాగ్నోస్ వచ్చిందని చెప్పేసి. ఫుడ్ డిఫార్మిటీస్ రావచ్చు, అది కూడా కరెక్ట్ చేసుకోవాలా. నీ డిఫార్మిటీస్ రావచ్చు. ఇప్పుడు నీ వైపు ఏమైనా డిఫార్మిటీస్ ఉందనుకోండి, అది కరెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు నడవడంలో. వాళ్ళకి మోకాలు డ్యామేజ్, ఓవరాల్ బయోమెకానిక్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే చాలా మంది బ్యాక్ పెయిన్ తో కూడా బాధపడుతున్నారు. దట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంకా Correct. ఎక్కువగా బాధపడుతున్నారు. Okay. సో కాక్పిక్స్ అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సో Okay. ఏంటి సార్ దీని గురించి ఒకసారి Correct. చెప్పండి. చాలా మంది బ్యాక్ పెయిన్కి సఫర్ అవుతున్నారండి. బ్యాక్ పెయిన్ అనేది కామన్ కాజ్ 80-90% కూడా చెప్పొచ్చు. స్లిప్ డిస్క్ వల్ల ఇది బోన్స్ మధ్యలో అనేది ఒకటి న్యాచురల్ వాషర్ లాంటిది డిస్క్. సో ఓకే సార్. ఈ డిస్క్ అనేది బయటికి రావడం వల్ల ఇది ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇక్కడ మళ్ళీ సైడ్కి కిందికి షియాటికా లాగా రావడం అనేది అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద కామన్ కాజ్? ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సెడెంటరీ, చాలా వరకు వాళ్ళు స్టూడెంట్స్ కూడా కూర్చొని చదువుతూ ఉంటారు. వాళ్ళకి చైర్ పొజిషన్ కానీ వేరే వాళ్ళు వితౌట్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్ కూర్చోవడం వల్ల వాళ్ళకి బ్యాక్ మజిల్స్ అనేవి సైడ్ మొత్తం బ్యాక్ మజిల్స్ అనేవి
వీక్ అయిపోతాయి. ఓకే సో సార్. దానివల్ల ఇంకొకటి వాళ్ళు లావు ఉండడం, కొంతమంది ఒబేస్ ఉంటారు, దే హ్యావ్ హెవీ బాడీ వెయిట్. సో దానివల్ల చాలా వరకు వెయిట్ అనేది డిస్క్ మీద వచ్చేస్తుంది. యూజువల్గా ఈ రీజన్ కింద భాగంలో, లంబార్ రీజన్లో, నెక్లో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇటువంటి టైంలో దే డెవలప్ పెయిన్స్ అనమాట. వాళ్ళు కాన్స్టెంట్ కూర్చోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల. సో దీనివల్ల ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిస్క్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. డిస్క్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇది పెయిన్ అవుతుంది. ఈ పెయిన్ అనేది అట్లనే కంటిన్యూ చేసుకుంటే డిస్క్ మళ్ళీ ఎక్కువ బయటికి రావడం అవుతుంది. ఇది అది వచ్చేది షియాటిక్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇంకొకటి లేడీస్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. అంటే వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ తర్వాత సడన్గా ఏదైనా వాటర్ బకెట్ లిఫ్ట్ చేయడం కానీ, క్లాత్స్ వాషింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది అనేది ఒక ఇంప్రాపర్ వేలో వర్క్ చేయడం వల్ల మీకు డిస్క్ అనేది బయటికి వస్తుంది, స్లిప్ అవుతుంది డిస్క్. సో ఈ డిస్క్ అనేది ఆ బయోమెకానిక్ అనేది వాళ్ళకి తెలియకుండా, మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు కామన్ నాలెడ్జ్ లేకుండా వల్ల ఇప్పుడు ఏదో వెయిట్ లిఫ్ట్ చేసేస్తారు, అంటే సడన్గా ఉంగి లిఫ్ట్ చేసేస్తారు. సివియర్ పెయిన్ కూడా వచ్చేస్తుంది, అక్యూట్ పెయిన్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ ఇఫ్ యూ సీన్, వాళ్ళు కింద కూర్చొని ఎట్లా వెయిట్ లిఫ్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ దే లిఫ్ట్ 100-200 kg ఆల్సో లిఫ్ట్ చేస్తే కూడా ఏం కాదు. ఎందుకు? దే ప్రాపర్ ఫాలో అయ్యే సడన్ మెకానిజం. అంటే కింద నీ ఫోల్డ్ చేసుకొని మీరు కరెక్ట్గా లిఫ్ట్ చేసి వేస్ట్ పైన లిఫ్ట్ చేయకపోతే ఈ డిస్క్ అనేది స్లిప్ కాదు. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ అనేది అందరికీ ఉండదు. అంటే సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్, ప్రొలాంగ్ స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇంప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నీ కారణాలు అనమాట స్లిప్ డిస్క్. అండ్ స్లిప్ డిస్క్ అనేది ఆల్మోస్ట్ 80-90% కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. స్లిప్ డిస్క్ అనేది ఇప్పుడు ఇంప్రాపర్ పోస్చర్ ఒకటి, మీరు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లావడం, ఒబేసిటీ, అండ్ సడన్గా వితౌట్ నాలెడ్జ్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కింద కూర్చొని, అండ్ డైలీ యాక్టివిటీస్లో మీరు కరెక్ట్ స్పైన్ పోస్చర్ పాటించకపోతే ఇది కాజ్. మ్యాట్రెస్ మీరు పండుకునే అది కూడా కొంతమందికి చాలా సాఫ్ట్ మ్యాట్రెస్ లోపలైపోతుంది, అది ఒక కాజ్. సో దే ఆర్ డిఫరెంట్ కాజెస్. ఇవన్నిటికీ వెన్నుపూస మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్ అయ్యి డిస్క్ అనేది స్లిప్ అయిపోతుంది. సో దెన్ దిస్ కామన్ కాజ్ అవుతుంది. ఇది గ్రాడ్యువల్గా డెవలప్ కావచ్చు, మెల్లమెల్లగా, ఆర్ సడన్గా డెవలప్ కావచ్చు. సడన్గా అక్యూట్ డిస్క్ కూడా డెవలప్ కావచ్చు. అటువంటి టైంలో దే విల్ కన్సల్ట్ మీ. నేను డైలీ ఐ సీ లాట్ ఆఫ్ స్లిప్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్. ఇది బ్యాక్ పెయిన్ కాజెస్లో స్లిప్ డిస్క్ ఒక కారణం. ఈ కాజెస్ దానికి. ఇప్పుడు అట్లనే కొంతమందికి చైల్డ్హుడ్లో స్కోలియోసిస్, ఇదంతా ఇది డిఫార్మిటీస్ అనమాట. ఇది డిఫరెంట్ కాజ్. మళ్ళీ అట్లనే కొంతమందికి టీబీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయండి, ట్యూమర్, టీబీస్, ఓల్డ్ ఏజ్లో క్యాన్సర్ స్ప్రెడ్, అటువంటివి కూడా ఉండొచ్చు. అంటే నార్మల్గా ఎనీ బ్యాక్ పెయిన్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. యూ షుడ్ కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిక్ డాక్టర్. అంటే సింపుల్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ ఇస్ ద బెస్ట్ డయాగ్నోసిస్ దీనికి. సో ఇన్ఫెక్షన్ అనేది, ట్యూబర్క్యులోస్ అనేది కూడా ఇండియాలో కామన్ డిసీజ్. ఇది కూడా వెన్నుపూస, స్పైన్కి చాలా మందికి వస్తూ ఉంటుంది. అండ్ రేర్గా క్యాన్సర్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సమ్ కాజెస్ ఆఫ్ కామన్ మెకానికల్ కాజెస్ అయితే స్లిప్ డిస్క్. స్లిప్ డిస్క్ అయితే దీని గురించి చాలా మంది వస్తారు అక్కడ ఎవ్రీడే వచ్చి. సో దీనికి ఎర్లీ స్లిప్ డిస్క్, ఇప్పుడు పేషెంట్కి 15 days నుంచి 2 to 3 weeks నాకు పెయిన్ అవుతుంది, ఐఎమ్ సఫరింగ్ డాక్టర్, ఇక్కడ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఏమైనా నార్మల్లీ నేను వాళ్ళకి ప్రికాషన్స్, ఐ హ్యావ్ ఎ టీమ్. అక్కడ నేను, నా ఆర్థోపెడిక్ అసిస్టెంట్స్, ఫిజియోథెరపీస్, వి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్. మీకున్న ఫస్ట్ వాళ్ళకి నేను క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని, స్లిప్ డిస్క్ ఉందంటే దెన్ ఐ డూ ఏ క్లినికల్ ఎగ్జామినేషన్, SLRT, ఇవన్నీ కొన్ని టెస్ట్లు ఉంటాయి క్లినికల్. చేసుకున్న తర్వాత సింపుల్ ఎక్స్రే ఇనీషియల్ ఉంటాయి, సివియర్ ఉంటే ఎంఆర్ఐ. సో చేసుకొని దెన్ వన్స్ ఐ డయాగ్నోస్డ్, వాళ్ళకి నేను కొంచెం మజిల్ రిలాక్సెంట్ 5 days రాసేసి ఫస్ట్ వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. మా అక్కడ ఉన్న ప్రఖ్యాత వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ వాట్ ఈస్ దేర్ బయోమెకానిక్స్. నాకున్న ఫిజియోస్ కానీ అందరు ఆర్థోపెడిక్ డాక్టర్స్, అసిస్టెంట్స్, వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ హియర్ జర్మన్టన్లో. వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ, మీ ప్రాబ్లం అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈస్ స్లీప్, మీకు ఏం బయోమెకానిక్స్, హౌ టు డూ యువర్ డైలీ యాక్టివిటీస్, అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి
చేసి వాళ్ళకి ప్రికాషన్స్ అనేవి చెప్తాం. ఈ ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పెయిన్ కిల్లర్ రాసి పంపితే అది వాళ్ళకి మళ్ళీ పెయిన్ క్యూర్ కాదు. దే విల్ కంటిన్యూ దట్ థింగ్ ప్రోగ్రెస్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో వీ డూ ఆల్ వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేసి మేము వాళ్ళకి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా, హౌ టు సిట్ ఇవన్నీ చెప్తాం. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజ్ కూడా చూపెడతాం. సో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ ఇవి ఫాలో చేసుకుంటే విత్ సర్టన్ ఫిజియోథెరపీ టాబ్లెట్స్ ఎర్లీ స్లీప్ డిస్ లైక్ 15 days కానీ 2 to 3 weeks ఉంటే నీకు తగ్గిపోతుంది పెయిన్. సో చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా లంబార్ ఇస్తూ ఉంటారు కదా సార్ అనెస్థెషియా. ఆ టైంలో కూడా చాలా మంది పేషెంట్స్ చెప్పారు అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ అనేది రెగ్యులర్గా ఉండిపోయింది. దానికి ఏమైనా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్? యా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అంటే కొంచెం వెన్నుపూస మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, పెల్విక్ మీద, డిస్క్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ సఫర్ విత్ దిస్ ప్రాబ్లమ్. అంటే వాళ్ళకి కొన్ని నౌ డేస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో వాళ్ళకి కొన్ని స్పైన్ ప్రికాషన్స్, కొన్ని ఎక్సర్సైజ్ అవన్నీ చూపెడుతున్నాం మేము టు ప్రివెంట్ ద డిస్క్ ప్రాబ్లమ్. సో అది చేసుకుంటే చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ థింగ్, వాళ్ళకి ఏదైనా డిస్క్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ డెవలప్, ఇంజెక్షన్ వల్ల కూడా రావచ్చు. స్పైనల్ మత్తు అనేది ఇంజెక్షన్ సమ్ టైమ్ పెయిన్ కాస్ట్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ సమ్ టైమ్ ఇట్ కెన్ కాస్ట్, వీ అన్అవాయిడబుల్ అది. సో దానికి కొన్ని ఫిజియోథెరపీ కానీ అది చేసుకుంటే తగ్గిపోతుంది. బట్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ పుట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ స్పైనల్ కార్డ్ మీద. సో దానికి కొన్ని ఎక్సర్సైజ్ అనేవి చేసుకోవాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో వీఆర్ ట్రైనింగ్ ద పేషెంట్స్ హౌ టు ఫాలో దోస్ ప్రికాషన్స్ అనమాట. సో స్లిప్ డిస్క్కి ఎర్లీ స్టేజ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం ప్రికాషన్స్, టాబ్లెట్స్, ఫిజియోథెరపీ, మజిల్ రిలాక్సెంట్ వల్ల క్యూర్ కావచ్చు విత్ సమ్ నర్వ్ టాబ్లెట్స్. ఎట్లా షియాటికా అంటే డిస్క్ నడుము నొప్పి ఎక్కువై కింద లాగడం అనమాట, నరం, పెద్ద నరం, షియాటిక్ నరం. దానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని రోజులు అది వాడవచ్చు. సపోజ్ డిస్క్ అనేది చాలా ఎక్కువ బయటికి వచ్చింది, గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1 to 3, సివియర్ స్టినోసిస్, స్పైనల్ స్టినోసిస్, చాలా కండిషన్స్ ఉంటాయండి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డయాగ్నోస్ విత్ ఆర్థోపెడిక్. కన్సల్ట్ చేసుకోవాలా మీరు, అది మీ స్టేజింగ్ ఏముంది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ గ్రేడ్ 1, గ్రేడ్ 3 స్టేజింగ్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ థెరపీస్. ఐ హ్యావ్ 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రీటింగ్ దిస్ కండిషన్స్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ దెమ్ 90% అయితే సర్జరీ అవసరం లేదు. దట్ ఈస్ మై కన్క్లూషన్. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 90% ఆఫ్ స్పైన్ డిస్క్ అనేవి డిస్క్లు రికవర్ అవుతాయి వితౌట్ సర్జరీ. బేసిక్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, లేదంటే వీఆర్ గివింగ్ దెమ్ సమ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్ థెరపీస్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీస్, కొన్ని డిఫరెంట్ లేజర్ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్. కొంతమంది కాకపోతే సివియర్ డిస్క్ ఉందంటే వీ హావ్ ఎండోస్కోపిక్ స్పైన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. చాలా సివియర్ స్టినోసిస్ అంటే మీకు డిస్క్ చాలా బయటికి వచ్చేసి మీకు కొంచెం వీక్నెస్, కాళ్ళకి వీక్నెస్ రావడం, అంటే పెరాలిసిస్ లైక్ కండిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది పేషెంట్స్. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి సర్జరీ ఈజ్ మ్యాండేటరీ. దట్ ఈస్ అటువంటి వాళ్ళకి కంపల్సరీ సర్జరీ. వీ హ్యావ్ అడ్వాన్స్ స్పైన్ సెంటర్ అక్కడ. సో వీ డూ ఎండోస్కోపిక్ సర్జరీస్, కీహోల్ సర్జరీస్. చాలా స్టినోసిస్ ఉంటే ఫిక్సేషన్, అంటే దానికి స్క్రూ రాడ్ అనేది పెట్టి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కొంతమంది స్లిప్పేజ్ కూడా ఉంటుంది, అంటే బోన్కి కింద రావడం, బోన్ పైన బోన్ కింద, లిస్థిసిస్ అంటాం. అటువంటి వాళ్ళకి ఫిక్సేషన్ చేయాల్సి వస్తుంది. గ్రేడ్ 1 కంటే ఎక్కువ అయిపోతే ఫిక్సేషన్. సో వెరైటీ ఆఫ్ కండిషన్స్ ఉంటాయండి. సో ఇట్ ఈస్ బెటర్, ఎనీ బ్యాక్ పెయిన్ ఉంటే యూ కన్సల్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ సీనియర్ డాక్టర్ కానీ ఆర్థోపెడిక్కి మీరు కన్సల్ట్ చేస్తే దే కెన్ గైడ్ యూ. అంటే బేసిక్గా నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, ఆపరేటివ్ కూడా ఉన్నాయి. ఆల్ అనేది ఆపరేషన్ అవసరం లేదు, మీకు భయపడే అవసరం లేదు. వీ కెన్ కన్సల్ట్. బేసిక్ ప్రికాషన్స్తో కూడా క్యూర్ కావచ్చు. సివియర్ ఉంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ నాన్ ఆపరేటివ్ మెథడ్ వితౌట్ సర్జరీ. దాంతో కూడా 90% క్యూర్ అవుతాయి. ఓన్లీ 10% ఆఫ్ కేసెస్ చాలా సివియర్ తీసుకున్న వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ సార్, మన జర్మెంటన్ హాస్పిటల్స్లో ఏంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయో ఒకసారి చెప్పండి. జర్మెంటన్ హాస్పిటల్ ఇప్పుడు మాది అదే మల్టీ స్పెషాలిటీ, బట్ ప్రముఖంగా మెయిన్గా ఆర్థోపెడిక్ మాది ప్రైమరీ స్పెషాలిటీ అండి. సో మా అక్కడ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, మా అక్కడ all subspecialty doctors uన్నారు. As a orthopedic field, I am a joint and arthroscopy, and we have a spine department, hand department, pediatric ortho, and we are having robotic technology, advanced arthroscopies, nanoscopy,
and we are doing cartilage transplant surgeries, chondro fillers, and then we are now pain ఇప్పుడు నాన్ ఆపరేటివ్ మెథడ్స్లో కూడా మాకు అక్కడ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. లైక్ ఆధునికంగా లేటెస్ట్గా జెనికులర్ నర్ ఎంబాలిజం అనేది కూడా చేస్తున్నాం మేము. ఓకే. దీని గురించి ఐ కెన్ టెల్ లేటర్ డీటెయిల్ వే. సో ఇది ఇంకా కార్టిలేజ్ ప్రిజర్వింగ్ టెక్నాలజీ అందరికీ ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ అవసరం లేదు. గ్రేడ్ 4 అయితే నీ రిప్లేస్మెంట్. ఓకే. దానికంటే ముందు కూడా మాకు అక్కడ చాలా ఆధునిక వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో మేక్ ద నీ అగైన్ రీగ్రో ద కార్టిలేజ్ అండ్ మేక్ ఇట్ అగైన్ పెయిన్ ఫ్రీ. దాని లైఫ్ పెరగొచ్చు నీకు. ప్రెసెంట్గా గ్రేడ్ 4 ఉంటే వీఆర్ డూయింగ్ పార్షియల్ నీ, టోటల్ నీ విత్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్స్, సెరామిక్స్ అండ్ రోబోటిక్స్ ఇవన్నీ ఉన్నాయి మాకు. సో అండ్ we do lot of complicated surgeries, trauma, pediatrics పైన అన్నీ నేను మా టీం చేస్తుంటాం. విత్ వీ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో మాకున్న రిజల్ట్స్ స్పీక్ చేస్తే చాలా మంది మా అక్కడ దూరం నుంచి వస్తూ ఉంటారు. ఎస్ సార్. అబౌట్ నీ రీప్లేస్మెంట్ చాలా మంది ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారు. నార్మల్ దానికి అండ్ మన దానికి రోబోటిక్తో చేసేదానికి డిఫరెన్స్ ఏంటి సార్? నీ రిప్లేస్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్కి, అంటే అర్లీ ఆస్టియోఆర్థరైట్కి అవసరం లేదండి. గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు కంప్లీట్గా మీది మోకాలు గుజ్జు అరిగిపోయింది. సో గ్రేడ్ 4 వాళ్ళకి కాలు వంకర అయిపోతుంది, అంటే అరిగిపోయే వాళ్ళు నడవడానికి రాదు. సో ఇటువంటి స్టేజ్లో ఓన్లీ ఆప్షన్ అనేది నీ రిప్లేస్మెంట్. ఓకే. అండ్ నీ రిప్లేస్మెంట్ అంటే మోకాలు అనేది మొత్తం మార్పిడి కాదు, ఇట్స్ ఎ మిస్నోమర్. నీలో మీకు ఏముందంటే అరిగిపోయిన పార్ట్కి పైన ఒక కవరింగ్ ఇటువంటివి, కింద ఒక కవరింగ్ అనేది అది ఫిట్ చేస్తాం ఓకే. విత్ ఆర్టిఫిషియల్ స్పేసర్ జాయింట్ది మధ్యలో ఒకటి ఇన్సర్ట్ వస్తుంది. ఇది పాలిథిన్, ఇది కోబాల్ట్, క్రోమియం, టైటానియం లాంటి పదార్థాలు చూస్తాం. ఓకే. సో ఈ నీ రిప్లేస్మెంట్ అనేది ఇదే ప్రాపర్ రైట్ క్యాండిడేట్కి స్క్రీన్ చేసుకొని, ఇప్పుడు మా అక్కడ క్యాండిడేట్ చాలామంది 4th స్టేజ్లో వస్తే నేను వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ బాడీ వెయిట్, వాళ్ళకి డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ ఉండాలి కంపల్సరీ. డయాబెటిక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కరెక్ట్ చేసుకొని చేస్తే ఇట్ ఈస్ ఏ వెరీ హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ. 99% వీ హ్యావ్ 100% రిజల్ట్ కూడా చెప్పొచ్చు. ఎవ్రీబడి గెట్స్ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ మా అక్కడ రోబోటిక్ అనేది నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తూ ఉంటాం అక్కడ. జర్మన్ ప్రిసిషన్ అంటే నా జర్మన్ ట్రైనింగ్తో. బేసికల్గా డిఫరెన్స్ ఏమంటే రోబోటిక్కి నార్మల్కి, రోబోటిక్లో మీకు అలైన్మెంట్ అనేది ఇవంతా నావిగేషన్ వల్ల సిటీ స్కాన్ కానీ చేసుకొని కరెక్ట్ అలైన్మెంట్ చేస్తూ ఉంటాం. కొన్ని దానికి ఇంట్రామెడ్యులరీ రాడ్స్ అనేవి ఇది వాడే అవసరం లేదు. దానివల్ల ఉన్న హ్యాప్టిక్ టెక్నాలజీ వల్ల రోబోటిక్ అంటే మొత్తం రోబోట్ చేయడం, అంటే సర్జన్కి కాంప్లిమెంట్ చేస్తుంది. ఇది రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది. సో దానివల్ల మీకు ప్రిసిషన్ పెరుగుతుంది కట్స్లో. అండ్ సెకండ్ థింగ్ లిగమెంట్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. సో డెఫినెట్లీ దట్ గివ్స్ ఏ అడ్వాంటేజ్. మినిమల్ పెయిన్, బ్లడ్ లాస్ ఉంటుంది, అర్లీ రికవరీ అండ్ ఇంప్లాంట్ లైఫ్ కూడా పెరుగుతుంది దీనివల్ల. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ రైట్ క్యాండిడేట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇట్. ఇప్పుడు ఏదైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలా. హై షుగర్ వాళ్ళని షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ చేసుకొని కార్డియాక్ ఇష్యూ స్క్రీన్ చేసుకొని ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేస్తే నీ రిప్లేస్మెంట్ నౌ డేస్ క్యాన్ బి డన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. అర్ధ గంటలు చేసి నెక్స్ట్ డే నడిపించవచ్చు. కొంచెం పెయిన్ ఉంటుంది, వీ హ్యావ్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి మా అక్కడ. కొంచెం దీనికి ఉన్న కాంప్లికేషన్స్, డీవీటీ, ఫ్యాట్ ఎంబోలిజం, ఇన్ఫెక్షన్స్, కొన్ని కామన్ కాంప్లికేషన్స్. సో అవన్నీ రాకుండా వీ డూ అర్లీ మొబిలిటీ, దానికి ఉన్న డీవీటీ పంపు, బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది పోస్ట్ ఆప్లో. దాని వెంబడ వాళ్ళకి తొందర మొబిలిటీ అనేది మా ఫిజియోథెరపిస్ట్ టీమ్ చేస్తూ ఉంటుంది. సో వీ డూ రొటీన్ నీ రిప్లేస్మెంట్ చాలా మందికి చేస్తూ ఉంటాం ఎవ్రీడే ఇక్కడ. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ రిజల్ట్, ఆల్మోస్ట్ 100% రిజల్ట్. బికాజ్ నేను అనేది నీ రిప్లేస్మెంట్ రైట్ క్యాండిడేట్కి చేయాల్సి వస్తుంది. బికాజ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ హై షుగర్, నాకు వచ్చి చేయమంటే కూడా నేను చేయను. బేసిక్గా ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ఫెక్టెడ్. సో అన్లెస్ దే కంట్రోల్ అండ్ అన్లెస్ మీకు ఇఫ్ యు ఆర్ ఏ రైట్ క్యాండిడేట్ విత్ ఆల్ కరెక్ట్ థింగ్స్, మీ బాడీ వెయిట్ కూడా 100 లోపల ఉండాలని రిప్లేస్మెంట్కి. అంటే ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే మనం అసలు ఈ సర్జరీ చేయమా సార్? నో డయాబెటిక్ పేషెంట్స్ ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు, 50%. వాళ్ళకి చేస్తాం, బట్ వాళ్ళకి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలా. HbA1c అనేది లాంగ్ టర్మ్ డయాబెటిక్ కంట్రోల్ అనేది 6.5-7 లోపల ఉండాలా.
అంటే మీరు ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఇవన్నీ చేసుకుంటే 300, 400 అట్లా హై డయాబెటిక్ ఉన్నకి అస్సలు చేయొద్దు. ఓకే. వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు షుగర్ అనేది ఎప్పుడు లైఫ్ లాంగ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలా. ఓకే. ఇప్పుడు మీరు ఓన్లీ నీ రీప్లేస్‌మెంట్ చేసుకొని మళ్ళీ 6 మంత్స్ తర్వాత డయాబెటిక్ మీది ఇంక్రీజ్ అయిపోయిందనుకోండి. యూ కెన్ గెట్ హిమాటోజెనికల్ ఇన్ఫెక్షన్. అంటే మీ ఓహ్! బ్లడ్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఆర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి నీ ఇంప్లాంట్‌కి పట్టొచ్చు. సో, ఓకే. షుగర్ పేషెంట్‌కి ఎస్పెషల్లీ వాళ్ళు స్ట్రిక్ట్ కంట్రోల్ ఉంటేనే నీ రీప్లేస్‌మెంట్ చేయాలి. ఓకే. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. వాళ్ళకి నాట్ ఓన్లీ నీ రీప్లేస్‌మెంట్ షుగర్ వాళ్ళు కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి ఐస్ మీద, లివర్ అన్నిటికి ఎఫెక్ట్ అయితది. అవును. ఈవెన్ న్యూరోపతి డెవలప్ అయితది. యెస్ సో, సార్. బేసిక్‌గా ఇట్ ఈస్ బెటర్ వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఇప్పటికైనా కంట్రోల్ చేసి చేసుకోవచ్చు. సార్ ఎన్నో ఆర్థోపెడిక్ క్లినిక్స్ గానీ, హాస్పిటల్స్ గానివ్వండి అండ్ ఎన్నో ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి బయట. ఎందుకు జర్మంటిన్ హాస్పిటల్స్‌కే ఒక పేషెంట్ రావాలి? జర్మంటన్ హాస్పిటల్స్ అనేది ఇప్పుడు బేస్డ్ అపాన్ నేను జర్మనీలో ట్రైనింగ్ అయ్యి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన. సో, నా ఫ్యామిలీ లిగసీ ఆర్థోపెడిక్స్. ఐ హావ్ ఎ ప్యాషన్ ఫర్ ఆర్థోపెడిక్స్. హ్మ్. వి ఆర్ డెలివరింగ్ కాన్స్టెంట్‌లీ వెరీ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండి. హ్మ్. అక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. నాట్ ఓన్లీ అవర్ స్టేట్ విత్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అనమాట. ఆర్థోపెడిక్‌లో అన్ని విభాగాలు సబ్ స్పెషాలిటీస్ మా అక్కడ ఉన్నాయి ఇక్కడ. ఓకే. అంటే ఆర్థోపెడిక్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ సబ్ స్పెషాలిటీ స్పైన్, హ్యాండ్, పిల్లలది పీడియాట్రిక్, స్కోపీ, జాయింట్స్ అని. సో, వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ విత్ మీ అండ్ ఐ హ్యావ్ ద వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ from Germany in our hospital హ్మ్. and even US. So we got all the equipment and we are a one-stop solution for all the orthopedic joints and spine problem. ఓకే. Any complicated trauma we are doing and giving them best results. Complicated hip surgeries కానీ, knee replacements కానీ, hand surgeries లో కూడా we have done the first toe transfer అండి ఇక్కడ. అంటే థంబ్ లేని పేషెంట్ కూడా మేము టో ట్రాన్స్ఫర్ చేసి ఓహ్! వీ హావ్ ఫిటెడ్ హియర్ బై మై హ్యాండ్ టీమ్. సో, ఓకే. ఇట్స్ ఫస్ట్ ఇన్ తెలంగాణ ఇట్ సెల్ఫ్. అట్లనే ఫస్ట్ రివర్స్ షోల్డర్ అనేది వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ అనేది ఒక టెక్నాలజీ షోల్డర్ రిప్లేస్మెంట్. ఓకే సార్. 85 years ఉన్న పేషెంట్కి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆ సర్జరీ నేను నా టీం చేస్తాం. హ్మ్. సో, ఇటువంటివి రోబోటిక్ టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీస్, ఆర్థరోస్కోపీస్లో నానోస్కోపీస్ కానీ, ఇప్పుడు ఈవెన్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళకి ఇవన్నీ వెరీ ఆధునిక, వెరీ వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ హియర్ అండ్ బై గాడ్స్ blessing we are doing them lot of patient good service and we are able to give good result and with a lot of trust we are doing a genuine service. We are the diagnosis ఇచ్చి వాళ్ళకి మ్యాచ్ అయినది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నార్మల్‌గా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు వీటి గురించి అయితే అందరికీ తెలుసు. మోస్ట్ ఆఫ్ ద కామన్‌గా అందరికీ తెలుస్తున్నాయి. బట్ అంతకు మించి మీరు చెప్పారు మాకైతే అని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ.